ఈ వీడియోలో మనం 6th అక్టోబర్ 2024 జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ పేపర్లో కంటెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ టెక్స్ట్ బుక్స్తో ప్రూఫ్తో సహా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఆప్షన్స్ వచ్చేటప్పటికి రేఖీయ చలనం మాత్రమే, ఆవర్తన చలనం మాత్రమే, భ్రమణ చలనం మాత్రమే, ఆవర్తన మరియు భ్రమణ చలనం 2 అని చెప్పి ఇచ్చారు. కుట్టు యంత్రపు సూది యొక్క చలనం అడిగింది మనల్ని, సూది యొక్క చలనం కాబట్టి దీని ఆన్సర్ ఆవర్తన చలనం మాత్రమే అవుతుంది. బుక్లో చూస్తే ఒక వస్తువు లేదా దానిలో కొంత భాగం నిర్ణీత సమయం తర్వాత దాని చలనాన్ని పునరావృతం చేస్తుంది. ఈ కృత్యం ఇచ్చారు చూశారు కదా, చక్రంలోని ఏ బిందువైనా వృత్తాకార చలనంలో ఉన్నప్పటికీ దాని స్థానం మారకుండా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రెండింటి దగ్గర ఇచ్చారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. చక్రం తిరుగుతున్నంతకాలం నిరంతరం పైకు కిందకు కదులుతుంది. సూది ఆవర్తన చలనము అంటే డోలన చలనానికి లోనవుతుంది. టెక్స్ట్ బుక్లో మాత్రం క్లారిటీగా ఇచ్చారు చూడండి, సూది అనేది ఆవర్తన లేదా డోలన చలనానికి లోనవుతుంది. కుట్టు మిషన్లో చలనం అనేది సూది యొక్క చలనం మాత్రమే అండి. సూది యొక్క చలనం అనేది ఆవర్తన చలనం మరియు డోలన చలనం, ఆవర్తనమన్నా డోలనమన్నా ఒకటే, ఏది ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ప్రవాహులు అని వేటిని అంటారు? ద్రవ, వాయు, ఘన, ద్రవ. ఘన పదార్థాలు, వాయు పదార్థాలు, కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు. ఫ్లూయిడ్స్ అంటే వేటిని అంటారంటే ద్రవ మరియు వాయు పదార్థాలు రెండింటిని ప్రవాహులు అని అంటారు. కేవలం ద్రవ పదార్థాలు అనేది ఎవరైనా పెడితే రాంగ్ ఆన్సర్. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకము. మంట ఉత్పత్తి అవడానికి అవసరం లేని కారకం ఏంటి? ఆక్సిజన్, ఇంధనము, నైట్రోజను, ఉష్ణోగ్రత. వీటిలో అవసరం లేనిదేది అంటే నైట్రోజను. నైట్రోజన్ అనేది మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం లేదు. చాలా జనరల్గా ఆలోచించండి, మన వాతావరణంలో నైట్రోజన్ అనేది ఎంత 78% దాకా ఉంటుంది కదా. ఇఫ్ మనకి ఇది కానీ మంటను ఉత్పత్తి చేసే కారకంగా ఉంటే అసలు నైట్రోజన్తో మనం గాల్లో ఊరికే మండిపోతూ ఉంటుంది. ఇది మనం బేసిక్ నాలెడ్జ్తో పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్ ఇచ్చారు. పిఈటి, నైలాను, రేయాను, పాలిస్టర్, కార్పెట్లు, దుస్తులు, సీసాలు, పారాషూట్. దేనితో తయారు చేస్తారు అని చెప్పి ఒక్కసారి టెక్స్ట్ బుక్లో చూస్తే ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ రేయాన్ కింద చూడండి కార్పెట్ చిత్రం ఇచ్చారు. అసలు కనీసం మీరు టెక్స్ట్ బుక్ చూస్తే కూడా మీరు రైట్ ఆన్సర్ పెట్టేయచ్చు చదవకపోయినా. కార్పెట్స్, దీన్ని తెలుగులో తివాచీలు అని ఇవ్వడం జరిగింది. రేయాన్తో తయారైన వస్తువులు, రేయాన్తో తివాచీలు తయారు చేస్తారు అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. పట్టుదారంలాగా కనిపిస్తుంది, రకరకాల రంగులు అద్దవచ్చు. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు కూడా తయారు చేస్తారు. ఉన్నితో కలిపితేనేమో తివాచీలు తయారు చేస్తారు, నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లైన్స్ అండి. పీఈటీ అంటే పాలిథిలిన్ టెరాఫ్థలేట్. దీంతో మనం ఏం తయారు చేస్తాం? సీసాలు, వంట పరికరాలు, ఫిల్మ్లు, తీగలు. చూడండి, సీసాలు తయారు చేస్తాము పీఈటీతో. పాలిస్టర్ ముఖ్య రూపం అన్నమాట పీఈటీ అంటే. నెక్స్ట్, పాలిస్టర్ అనేది మరో కృత్రిమ దారము. ఈ దారంతో చేసిన వస్త్రం సులభంగా ముడుచుకుపోదు, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీకి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్ అనేది దుస్తుల తయారీకి సరిగ్గా సరిపోయే దారం అనమాట. నైలాను పారాషూట్ తయారీకి, పర్వతారోహణకు వాడే తాళ్ల తయారీకి కూడా వినియోగిస్తూ ఉంటారు. నైలాను పారాషూట్ అనమాట. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. పీఈటీతో దేని తయారు చేస్తారు? సీసాలు తయారు చేస్తారు. నైలాన్తో దేని తయారు చేస్తారు? పారాషూట్ తయారు చేస్తారు. తర్వాత రేయాన్తో దేన్ని తయారు చేస్తారు? కార్పెట్లు తయారు చేస్తారు. పాలిస్టర్తో దేన్ని తయారు చేస్తారు? దుస్తులు తయారు చేస్తారు. పీ లాస్ట్లో వచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మీకు దీనిలో ఒక్కటి తెలిసినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. సో టెక్స్ట్ బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. క్రింది వానిలో హరితగృహ వాయువు కానిది ఏది? హరితగృహ వాయువు కానిదేది? నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేను. ఈజీగా చెప్పొచ్చు కదా. నైట్రోజన్ అనేది, దీనికి మనం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. నైట్రోజన్ అనేది హరితగృహ వాయువు కాదనమాట. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏమి? పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు గల జంతువులు. పులి, జీబ్రా, కుక్క, గుర్రము. దీనికి రైట్ ఆన్సరు 2 and 4 ఇచ్చారు. BDBC అంటే BDC. ఈ 3 పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు కలిగిన జంతువులు అనమాట. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించడానికి ఉపయోగించే నీటిపారుదల విధానం తుంపర, బిందు, గొలుసు పంపు పద్ధతి, యాతం పద్ధతి. తుంపర పద్ధతి, బిందు సేద్య పద్ధతి, గొలుసు పంపు పద్ధతి, యాతం పద్ధతి. దీనిలో రైట్ ఆన్సర్ ఏది? తుంపర పద్ధతి అంటే స్ప్రింక్లింగ్ అనమాట. తుంపర పద్ధతి, స్ప్రింక్లింగ్ పద్ధతి. ఇదిగో చూడండి, పచ్చికలకు, కాఫీ పంటకు, కొన్ని ఇతర పంటలకు స్ప్రింక్లింగ్ పద్ధతి చాలా ఉపయోగకరమైనది. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లైన్సే ఇస్తున్నారు ఎగ్జామ్స్లో. మీరు రకరకాల మెటీరియల్స్ చదివి పేపర్ కష్టంగా ఉందని ఫీల్ అవ్వద్దు. పుపుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యం గుర్తించండి.
ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును. ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చును. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చుతుంది. గుండెకు వేటిని తీసుకువచ్చినా అవి సిరలవుతాయి. గుండెకు చేర్చేవన్నీ సిరలు అనమాట. ఆమ్లజని సహిత రక్తము పుప్పుస సిరల్లో ఉంటుంది. సిరల్లోనేమో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. అదే ధమనుల్లో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. పుప్పుస ధమనుల్లో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా గుర్తుంచుకోండి. స్టోలన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్క ఏది? ఆన్సర్ స్ట్రాబెర్రీ. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. మాంసాహారులు పిరమిడ్ పీఠభాగంలో ఉంటాయి. పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. మాంసాహారులు పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. సరైన వాక్యం అన్నారు కదా. పిరమిడ్ శిఖర భాగంలో ఏముంటాయి? ఉత్పత్తిదారులు ఉండవు. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్లు యొక్క సరైన సమూహాలను గుర్తించండి. రైతులు పికాక్స్, క్షురకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. రైతు బ్రష్, క్షరకుడు తాపి, దర్జీ పికప్స్. రైతు తాపి, క్షరకుడు పికాక్స్, దర్జీ బ్రష్. రైతు బాబిన్స్, క్షరకుడు పికాక్స్, దర్జీ తాపి. వీటిని మనం ఈజీగా పెట్టచ్చు. చాలా జనరల్ టాపిక్ ఇది, మనం టెక్స్ట్ బుక్ చదవకపోయినా కూడా. రైతు పికాక్స్, క్షరకుడు బ్రష్, దర్జీ బాబిన్స్ యూజ్ చేస్తారు. ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి ఏంటి? వాట్సాప్ చిట్కాలు, గూగుల్ మ్యాప్స్, ట్రాఫిక్ నియమాలు, ఎఫ్ఎంలో అప్డేట్స్. రైట్ ఆన్సర్ ఏంటి? ట్రాఫిక్ నియమాల్ని ఉపయోగించాలి. ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ సంకేతాలు, రహదారిపైన సూచించిన సంకేతాలు, నియమ నిబంధనలను తెలుసుకోవాలి మరియు వాటిని పాటించాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా యొక్క ప్రధాన కేంద్రం అరకు, పార్వతీపురము, పాడేరు, నర్సీపట్నము. దీని ప్రధాన కేంద్రం ఏంటి? పాడేరు. ఓన్లీ న్యూ డిస్ట్రిక్ట్స్లో పేర్లు మనం జిల్లా ప్రధాన కేంద్రాల్లో గుర్తుపట్టలేనివి మొత్తం 10 మాత్రమే ఉన్నాయి. వాటిని నేను షార్ట్ రూపంలో చేయడం జరిగింది. కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. క్రిందివానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా? నంద్యాల, కడప, సత్యసాయి, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు. నంద్యాల జిల్లాలో పెన్నా నది ప్రవహించదు. ఈ 3 జిల్లాల్లోనూ పెన్నా నది ప్రవహిస్తుంది. దీనికి మనకి మ్యాప్ పాయింట్ అవగాహన ఉంటే ఈజీగా పెట్టగలం. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. అక్షాంశాలు భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. అక్షాంశాలు ఒకదానికి ఒకటి ఎప్పటికీ కలవ్వు. అక్షాంశాలను మధ్యాహ్న రేఖలు అని అంటారు. అక్షాంశాలు భూమధ్యరేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. టెక్స్ట్ బుక్లో చూద్దాం. ఫస్ట్ లైనే చూడండి. భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలు ఉంటాయి. ఇవే అక్షాంశాలు. ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికి ఒకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్యరేఖకు ఉత్తరంగా 0 to 90 degrees వరకు, దక్షిణంగా 0 to 90 degrees వరకు విస్తరించి ఉన్నాయి. భూమధ్యరేఖకు ఉత్తరంగా 90 degrees అక్షాంశాలు, దక్షిణంగా 90 degrees అక్షాంశాలు ఉన్నాయి. ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలు. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కటరేఖ, ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధ్రువం, అంటార్కిటికా వలయం, మకర రేఖలు దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసి ఉన్న రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. వీటిని రేఖాంశాలు అంటారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. 0 degree రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు. ప్రైమ్ మెరిడియన్ అంటారు. దీనిని గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 degrees రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఈ 2 రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. ఇప్పుడు చూసాం కదా, అక్షాంశాలను కాదు రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. ఇప్పుడు సి అని ఉంది కదా, అది మొత్తం తప్పు అవుతుంది. సి ఎక్కడున్న ఆప్షన్ రైట్ ఆన్సర్ అవ్వదు అనమాట. 1 ఆప్షన్ రైట్ అవ్వదు, 3 ఆప్షన్ రైట్ అవ్వదు. నెక్స్ట్, అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. అక్షాంశాలు ఒకదానికి ఒకటి ఎప్పటికీ కలవు. ఎప్పటికీ కలవు అనేది రైట్ ఆన్సర్. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. డి రైట్ ఎక్కడుంది, బి రైట్ ఎక్కడుంది చూస్తే బీడి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అనమాట. భూమధ్య రేఖకు దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి అని చెప్పారు కదా, ఇది తప్పనమాట. సో బీడి అనేది రైట్ ఆన్సర్. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద పర్వత ప్రాంతపు మడ అడవి, ఉష్ణమండల సతత హరిత, ఉష్ణమండల ముళ్ళ అడవులు. టెక్స్ట్ బుక్లో చూస్తే సతత హరిత అరణ్యాల్లో హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోనూ ఈ అడవులు పెరుగుతాయి. మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీవుడ్ వంటి వృక్షజాతులు ఈ అడవుల్లో పెరుగుతాయి. వివిధ రకాలైన జంతువులు. లైన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కోతి. వివిధ రకాల సరీసృపాలు, అనేక రకాల కీటకాలు ఈ అడవుల్లో ఉంటాయి.
ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి? ఉష్ణమండల సతత హరిత అరణ్య అడవులు అనమాట. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. 1951, 52, 67, 71, 77. ఏ సంవత్సరంలో? 1971లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్ర సమర యోధులు ఎవరు అంటే దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. పొనక కనకమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, కొండా వెంకటప్పయ్య, సరోజినీ నాయుడు. వీరందరూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారే అనమాట. సో ఆన్సర్ లేదు కాబట్టి యాడ్ స్కోర్ ఇచ్చారనమాట. క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. బుధుడు అంగారకుడు, శుక్రుడు వరుణుడు, బుధుడు శుక్రుడు, వరుణుడు అంగారకుడు. టెక్స్ట్ బుక్లో సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటిని ఉపగ్రహాలు అని అంటారు. బుధుడు శుక్రగ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. చూశారు కదా, టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ యాజ్ ఇట్ ఈస్గా చదువుకున్న వాళ్ళందరూ బాగా ఎగ్జామ్ రాయగలిగారు. రైట్ ఆన్సర్ బుధుడు శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం ఎవరు పరిపాలించారు? బానిస వంశం, తుగ్లక్ వంశం, లోడీ వంశం, ఖిల్జీ వంశం. అత్యధిక కాలం తుగ్లక్ వంశం పరిపాలించడం జరిగింది. బానిస వంశం 1206 నుండి 1290 మధ్య కాలంలో పరిపాలించింది. ఖిల్జీ వంశం 1290 నుండి 1320 మధ్య కాలంలో, తుగ్లక్ వంశం 1320 నుండి 1414, సయ్యద్ వంశం 1414 నుండి 1451, లోడీ వంశం 1451 నుండి 1526 మధ్య పరిపాలించారు. బానిస వంశం 84 సంవత్సరాలు పరిపాలించారు. ఖిల్జీ వంశం 30 సంవత్సరాలు పరిపాలించారు. తుగ్లక్ వంశం 94 సంవత్సరాలు పరిపాలించారు. సయ్యద్ వంశం 32 సంవత్సరాలు పరిపాలించారు. లోడీ వంశం 75 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏంటి? తుగ్లక్ వంశం 94 సంవత్సరాలు పరిపాలించారు కదా, వీరే ఢిల్లీ సుల్తాన్లో అత్యధిక కాలం పరిపాలించారనమాట. వాస్తవంగా పతనం అయితే తుగ్లక్ కాలం నుండే మొదలైంది అని చెప్పవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా లైన్ అనమాట. వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి ఏది? నేల, యంత్రాలు, రసాయనాలు, నిల్వ. భౌతిక పెట్టుబడి దేని కిందకు వస్తుంది? ఏమొస్తుంది భౌతిక పెట్టుబడి కింద అంటే నేల అనేది భౌతిక పెట్టుబడి. నెక్స్ట్, సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఏ నగరంలో బయలుపడింది? లోతాల్, హరప్పా, ధోలవీర, మొహంజదారో. ఎక్కడ బయలుపడింది? మొహంజదారోలో బయలుపడింది. టెక్స్ట్ బుక్లో చూద్దాం. మొహంజదారోలో గొప్ప స్నానవాటిక అంటే ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను అనమాట. మొహంజదారోలో గొప్ప స్నానవాటిక ఉంది కదా, అది ఎవరి కొరకు అని చెప్పి అడగచ్చు. ప్రజలందరి కొరకు అనమాట. దీనికి 4 వైపులా గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజుల్లో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. ఏ పాండ్యరాజు యొక్క పరిపాలనను మార్కోపోలో ప్రశంసించడం జరిగింది? బిల్లముడు, సింగన, తైలపుడు, కులశేఖరుడు రైట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్లో చూస్తే ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేశాడు. మార్కోపోలో అను వెనీసు యాత్రికుడు అతని పరిపాలన కాలంలో సందర్శించి అతని పాలనను ప్రశంసించాడు. మార్కోపోలో వెనీసు యాత్రికుడు పాండ్యరాజుల్లో ఎవరిని ప్రశంసించాడు? కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేయడం జరిగింది. పాండ్యుల రాజ్యపాలనా వ్యవహారంలో చోళుల పాలనా విధానాన్ని అనుసరించారు. ఎవరి పాలనా విధానాన్ని పాండ్యులు అనుసరించారు అంటే చోళుల పాలనా విధానాన్ని. స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి జాన్ మతాయ్, జగ్జీవన్ రావు, బల్దేవ్ సింగ్, రాజ్ కుమారి అమృత్ కౌర్. రైట్ ఆన్సర్ రాజ్ కుమారి అమృత్ కౌర్. జాన్ మతాయ్ ఏం చేశారో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీంతో 6th మార్నింగ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయింది. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా మీకు డిఎస్సి రిలేటెడ్గా ఎటువంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్స్లో తెలియచేస్తే నేను అటువంటి కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం వలన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటాయి. ఇంకా మన ఛానల్లో 3rd క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్లో ఇయర్స్ అన్నీ కవర్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది. కేవలం ఇయర్స్ అండ్ ఇంపార్టెన్స్. ఇంకా వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి.